హాయ్ అండి. హాయ్. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? పరిపాలన అయితే బానే ఉంది. సూపర్ 6 కూడా అమలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే సూపర్ 6 అనేది ఉచిత పథకాలతో కూడింది కదా, మరి రాష్ట్రానికి ఇప్పుడే అప్పుల పాలలో ఉండి రెవెన్యూ లేనప్పుడు సూపర్ 6 అనేది ఎలా సాధ్యమవుతుంది? సూపర్ 6 సాధ్యం చేసిన మరి జగన్ సాధ్యం చేసినప్పుడు చంద్రబాబు కూడా సాధ్యం చేయాలి కదా. మరి స్టడీ పరంగా కానీ విద్యా దీవెన అన్ని అమలు చేయాలి కదా. అమలు చేస్తేనే మళ్ళీ పేదవాళ్ళు కూడా చదువుకోవడానికి ఉంటది. అంటే ఇప్పుడు విద్యా సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పటికీ అమ్మఒడి అనే ఒక పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు. మరి ఆ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందే డబ్బులు అనేది ఇంతవరకు అందలేదు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి అందకపోతే మరి పిల్లలన్నీ చదువు స్కూల్లో ఫీజులు అడుగుతారు, కాలేజీల్లో ఫీజులు అడుగుతారు. మరి ఫీజులు కట్టలేని వాళ్ళు ఏం చేస్తారు? అదే కదండి అందాలి అంటుంటాను. అంటే ఇంకా ఇదే కాకుండా మనకి పీజీ నుంచి డిగ్రీ పీజీ విద్యార్థులకు ఫీజు అనేది రియంబర్స్మెంట్ కావాలి. సో అది అవుతుందా? అది అయితే మాకు జగన్ ఉన్నప్పుడు 3 ఇన్స్టాల్మెంట్స్ వచ్చినాయి, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రాలేదు. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రాకపోయేపటికి 12,500 కట్టారు. ఇది చంద్రబాబు ఇప్పుడు మరి వేస్తాడో లేదో తెలియదు. మరి ఇప్పుడు మనకు లాస్ట్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటారా? డెవలప్మెంట్ అని ప్రెసెంట్ అని ఇప్పుడు కంటే ఏమీ లేదు. చూడాలి నెక్స్ట్ 1 year లో ఏమన్నా జరిగితే బెటర్. నువ్వు యాజ్ ఏ స్టూడెంట్ గా ఉన్నావు కదా, ఇప్పుడు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావు. అదే ఇప్పుడు ఇక్కడతోటి ఆగిపోయి ఈ గవర్నమెంట్ లో అయినా వలస వెళ్ళడం ఆగిపోతుంది అనుకుంటున్నావా? ఆగదండి. అక్కడ ఏపీలో కంపెనీస్ ఏమి లేవు. కంపెనీస్ తెస్తే ఆగుతాయి. అంటే చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు అంటున్నారు. అదే 50% అని ఆగుద్ది. కంపెనీస్ తెస్తే తీసుకొస్తే 50% అని మాక్సిమం ఆగుద్ది. లేకపోతే ఇంకా బెంగళూరు, చెన్నై ఇలా అని తిరగాల్సి వస్తూ ఉంటది ఏపీ ప్రజలు ఎక్కడికైనా.